ఏప్రిల్ 2025 మోస్ట్ సెల్లింగ్ బైక్స్ కోసం తెలుసుకుందాం. టూ వీలర్స్ యొక్క రిపోర్ట్ కూడా తెలుసుకుందాం. దీని ప్లేస్లో మనకి ప్లేస్లో అయితే టీవీఎస్ ఎక్సెల్ ఉంది. 38,748 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ అయితే 41,924 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 7% గ్రోత్ అయితే తగ్గింది. మనకి 9th ప్లేస్లో హెచ్ఎఫ్ డిలెక్స్, హీరోకి సంబంధించిన హెచ్ఎఫ్ డిలెక్స్ అయితే 9th ప్లేస్లో ఉంది. 41,645 యూనిట్స్ అయితే అమ్మారు. అదే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే 97,048 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే ఆల్మోస్ట్ 57% అయితే గ్రోత్ తగ్గింది హెచ్ఎఫ్ డిలెక్స్ మీద. మనకి 8th ప్లేస్లో అయితే టీవీఎస్ రైడర్ ఉంది. టీవీఎస్ రైడర్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి 51,098 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 43,028 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకున్న 15% గ్రోత్ అయితే తగ్గింది. 7th ప్లేస్లో టీవీఎస్ సంబంధించిన అపాచీ వెహికల్ అయితే ఉంది. టీవీఎస్ అపాచీ కూడా మోస్ట్ సెల్లింగ్ వెహికల్ కింద ఉన్నది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 45,520 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 45,633 యూనిట్స్ అయితే అమ్మారు. జస్ట్ 0.25% అయితే గ్రోత్ అయితే పెంచుకున్నారని చెప్పొచ్చు. 6th ప్లేస్ వచ్చేసరికి సుజుకి యాక్సెస్ ఉంది. సుజుకి యాక్సెస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే 61,960 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 65,107 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకున్న మెల్లగా గ్రోత్ అయితే పెరిగింది. ఆల్మోస్ట్ 5% గ్రోత్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. 5th ప్లేస్ అయితే టీవీఎస్ సంబంధించిన టీవీఎస్ జూపిటర్ అయితే ఉంది. టీవీఎస్ జూపిటర్ అయితే మోస్ట్ సెల్లింగ్ వెహికల్ అని చెప్పొచ్చు టీవీఎస్ దాంట్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి చూసుకుంటే చాలా వరకు గ్రోత్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే 77,086 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనకి ఇయర్ వచ్చేసరికి 1,02,558 యూనిట్స్ అయితే అమ్మారు. చూస్తే గ్రోత్ అయితే 33% అయితే గ్రోత్ పెరిగింది. మీకు టీవీఎస్ అయితే ఆల్మోస్ట్ గ్రోత్ అయితే మెల్లమెల్లగా పెంచుకున్నదని చెప్పొచ్చు. 4th ప్లేస్ లో అయితే బజాజ్ పల్సర్ ఉంది. బజాజ్ పల్సర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే 1,44,809 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 1,24,012 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 15% అయితే గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. మనకి 3rd ప్లేస్ వచ్చేసరికి హోండా షైన్ ఉంది. హోండా షైన్ కూడా మంచి సేల్స్ పరంగా చూసుకున్న అన్ని పరంగాన బాగా దూసుకు వెళ్ళే బండి అని చెప్పొచ్చు. ఈ వెహికల్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే 1,42,751 యూనిట్స్ మాత్రమే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 1,68,908 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 18% అయితే గ్రోత్ పెరిగిందని చెప్పొచ్చు. మనకి 2nd ప్లేస్ వచ్చేసరికి హోండాకి సంబంధించిన యాక్టివా వెహికల్ అయితే ఉంది. యాక్టివా వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే 2,60,300 యూనిట్స్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 1,94,787 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే 25% అయితే గ్రోత్ అయితే తగ్గింది. మనకి 1st ప్లేస్ లో అయితే ఎవ్రీ మంత్ స్పెండర్ ప్లస్ ఉంటుంది. స్పెండర్లో అయితే చాలా మంది ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారు కానీ సేల్స్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే 3,20,959 యూనిట్స్ అయితే అమ్మారు. మనకి ఈ ఇయర్ వచ్చేసరికి కేవలం 1,97,893 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనం లాస్ట్ ఇయర్కి చూసుకుంటే మనకి 38% అయితే గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఈ వెహికల్ ని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ గ్రోత్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. మనకి ఓవరాల్ గా సేల్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే 10,43,813 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఇయర్ వచ్చేసరికి ఏప్రిల్లోని 9,59,598 యూనిట్స్ మాత్రమే అమ్మారు. మనకు ఓవరాల్ గా డిఫరెన్స్ చూస్తే రెండింటి పక్కన 84,000 అయితే డిఫరెన్స్ ఉంది వెహికల్స్. ఆల్మోస్ట్ 8% అయితే గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్కి చాలా వరకు వెహికల్స్ అయితే కొన్ని వెహికల్స్ అయితే పెంచుకుంటున్నాయి, కొన్ని అయితే చాలా వరకు డౌన్ఫాల్కి వచ్చాయని చెప్పొచ్చు. ఇదైతే 2025 ఏప్రిల్ టూ వీలర్స్ యొక్క రిపోర్టు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆర్కే విజయ్.